నమస్తే. ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం కోనేటి ఆదిమూలం యొక్క ప్రవర్తన, మహిళపై చూసినటువంటి ప్రవర్తన సభ్య సమాజము విస్తుపోయేలా ఉంది. ఆ మహిళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత. ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ప్రవర్తనకి వీటికి అత్యాచారం చేశాడు, తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక మహిళ సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనేటువంటి భయంతో, అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని మీడియా ముందుకొచ్చి లెటర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈరోజు బయటపడితే సభ్య సమాజం అంతా కూడా విస్తుపోతుంది. ఒక మహిళ పట్ల ఒక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడమే కాకుండా ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని, లేకపోతే నీ అంతు చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా 2 పేజీల లెటర్లు, వీడియో సంబంధించిన 2 పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ అందులో పూర్తి సాక్ష్యాధారాలు కూడా 6వ తేదీ జూలై 6వ తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ 109 సాయంత్రం 4 గంటలకు ఒకసారట. తర్వాత జూలై 17, 2024 అదే భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబరు 105లో మధ్యాహ్నం 3 గంటలకంట. అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచిన స్థితిలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడాను శిక్షలు పడవు, వారి మీద కేసులు నమోదు కావు, వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ హైదరాబాదులో వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఇది బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి దానికి సంబంధించినటువంటి కాల్ లిస్ట్ కూడాను ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలతో వచ్చింది. 100 కాల్స్, నిమిషాలకు అర్ధరాత్రులు కాల్ లిస్ట్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఈరోజు